నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. సాధారణంగా ఎన్నికలు అన్నాక గెలుపోవటములు ఉంటాయి. అయితే ఓడిపోయినప్పుడు మాత్రం ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తామన్న ప్రకటన చేస్తారు. అయితే పోలింగ్ తర్వాత కౌంటింగ్కు ముందు వచ్చే ప్రకటనలు బట్టి గెలుపోవటములపై ఒక నిర్ణయానికి రావచ్చు. గత ఎన్నికల సమయంలో పోలింగ్లో అవకతవకలు జరిగాయని, రిగ్గింగ్లు చేశారని, రీపోలింగ్ నిర్వహించాలని అప్పటి అధికార పక్షం టీడీపీ నుంచి డిమాండ్లు వచ్చాయి. ఎలక్షన్ కమిషన్కు వినతులు వెల్లువెత్తాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించే వరకు పరిస్థితి వచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓటమి సాకుల కోసమే అప్పట్లో టీడీపీ అలా చేసిందని వైసీపీ ఎంజాయ్ చేసింది. కానీ ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అవుతోంది. ఈ ఎన్నికల్లో అవకతవకలపై వైసీపీ గగ్గోలు పెడుతోంది, టీడీపీ ఎంజాయ్ చేస్తోంది. మాచర్లలో రిగ్గింగ్ జరిగిందని, దానికి అడ్డుకట్ట వేసేందుకే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రయత్నించారని, అందులో భాగంగానే ఈవీఎంలను ధ్వంసం చేశారని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెట్టారు, వైరల్ చేశారు. ఇక పిన్నెల్కి ముందస్తు బెయిల్ లభించడంతో అప్పటి వరకు దాక్కున్న వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదులు చేశారు. మాచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్లు జరిగాయని, రీపోలింగ్ నిర్వహించాలని కోరారు. దీంతో టీడీపీ నేతలు ఖుషి అవుతున్నారు. వైసీపీ నేతలు ఓటమిని ఒప్పుకున్నట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సత్తెనపల్లిలో చాలా కేంద్రాల్లో టీడీపీ రిగ్గింగ్ చేసిందని సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అందుకే అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని కోరారు. అంతటితో ఆగకుండా హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు పిటిషన్ కొట్టివేసింది. నర్సారావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అయితే విదేశాల నుంచి సాక్షి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల అవకతవకలపై ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని కూడా అదే తరహా ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ నాయకులంతా ఇదే తరహా మాటలు చెబుతుండటంతో ఓటమి సాకులంటూ టీడీపీ ఖుషి అవుతోంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.